అది ఒక లేడీస్ హాస్టల్. చదువుకునే విద్యార్థులు ఆ హాస్టల్లో ఉంటున్నారు. అందులో మైనర్లు కూడా ఉన్నారు. అయితే ఆ హాస్టల్ నిర్వాహకులు చేస్తున్న పని చూస్తే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. హాస్టల్లో సెక్యూరిటీ కోసం అంటూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే తప్పేముందనుకుంటున్నారా? ఆడపిల్లల భద్రత కోసమే అని పెదవి విరుస్తున్నారా? భద్రత కోసమో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే తప్పేం లేదు. కానీ వారు ఆ కెమెరాలను విద్యార్థులను స్నానం చేసే బాత్రూమ్ ముందు ఏర్పాటు చేయడమే ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. మరి ఆ విద్యార్థులు ఏం చేశారో తెలుసుకోవాలంటే ఆడపిల్లల భద్రతకు సురక్షిత ప్రాంతమంటూ ఏదీ లేకుండా పోతోంది. వారెక్కడెళ్ళినా ఏదో ఒక రూపంలో వేధింపులు మాత్రం తప్పడం లేదు. ఆడపిల్లలుగా పుట్టడమే మేం చేసిన తప్ప అని వారు మదనపడేలాగా జరుగుతున్నాయి కొన్ని సంఘటనలు. ఇంటి నుంచి కాలు బయటపెట్టిన అమ్మాయిలపై కామాంధులు తమ వికృత చేష్టలతో వారిని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ భయాందోళన గురి చేస్తున్నారు. ఇక చదువు కోసమో ఉద్యోగం కోసమో వివిధ కారణాల వల్ల హాస్టల్లో చేరే మహిళల పరిస్థితి మరింత భయంకరంగా తయారైంది. లేడీస్ హాస్టల్లో రహస్య కెమెరాలు పెట్టి వారిని ఆ కెమెరాలో చిత్రీకరించి తర్వాత మహిళను బెదిరించి లొంగదీసుకోవడమో లేక వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇతరులకు పంపిస్తూ పైశాచిక ఆనందం పొందడమో లాంటివి చేస్తున్నారు కొందరు కామాంధులు. తాజాగా గుంటూరు జిల్లా కేంద్రంలోని ఓ లేడీస్ హాస్టల్ బాత్రూమ్ ముందు సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేయడం తీవ్ర కాడిపేటలోని శ్రీనివాసన్ లేడీస్ హాస్టల్లో బాత్రూమ్ ముందు కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ పలువురు విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఈ దారుణం వెలుగులోకొచ్చింది. హాస్టల్ లోపల అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన హాస్టల్ నిర్వాహకులు బాత్రూమ్ వద్ద కూడా కెమెరాలు ఏర్పాటు చేయడం విస్మయానికి గురి చేస్తోంది. హాస్టల్ యజమాని కుమారుడు ఎప్పుడు పడితే అప్పుడు హాస్టల్ గదుల్లోకి వస్తాడని, అర్ధరాత్రి సమయంలో వారికి ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడడం, అబ్బాయిల్ని తీసుకొచ్చి లేడీస్ హాస్టల్లో ఉంచడం లాంటి దారుణాలకు పాల్పడుతున్నారంటూ వెల్లడించారు. మా మీద కావాలని ఖాళీ చేయమని, మాకు నచ్చిన వాళ్ళు ఖాళీ చేయమని మా మీద కంప్లైంట్ ఇచ్చారన్న. చూస్తున్నారు కన్నా మీరు డైలీ ఎంత ఇబ్బంది పడుతున్నారు, మీరు చూస్తున్నారు కదన్నా. తీసుకొచ్చేది గొడవ పెడుతున్నారన్న, అట్లా చేస్తున్నారన్న. ఇక్కడైతే 7 దాటితే ఇదే రచ్చ, మీకు తెలుసు కన్నా, అందరూ తెలుసు. అక్కడ 7 దాటితే పిల్లలంతా, కాలేజీ పిల్లలంతా వచ్చేది, మమ్మల్ని బెదిరించేది, మా మీద కొట్టడానికి వచ్చేది. అట్లా చేస్తున్నారు సార్. యజమాని భార్య కూడా బూతులు తిడుతూ వేధిస్తున్నారు. కులం పేరు తెలుసుకుని తీవ్రంగా తిడుతున్నారు. తమ కాలేజ్ నిర్వాహకులు ఆ హాస్టల్లోనే ఉండాలని రికమెండ్ చేశారని, దాంతో తామంతా అక్కడే ఉన్నామని విద్యార్థినులు తెలిపారు. కెమెరా పెట్టిన విషయం గురించి హాస్టల్ నిర్వాహకులను అడిగితే మీ ఇష్టముంటే హాస్టల్లో ఉండండి లేదా ఖాళీ చేసి వెళ్లిపోండని దురుసుగా మాట్లాడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు హాస్టల్లో విచారిస్తుండగానే ప్రజా సంఘాల నాయకులు అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని గత సంవత్సరం ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఇంజనీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా బయటపడడంతో విద్యార్థినులు హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి ఆందోళన చేపట్టారు. ఈ కెమెరా ద్వారా చిత్రీకరించిన వీడియోలను బయట అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు విద్యార్థులు. ఆ ఘటన తర్వాత ఈ ఏడాది మార్చిలో తెలంగాణలో కూడా ఈ తరహా దారుణం ఒకటి వెలుగులోకొచ్చింది. సంగారెడ్డి జిల్లాలోని ఓ గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరా వెలుగు చూడడం సంచలనంగా మారింది. హాస్టల్లో ఉండే విద్యార్థినులు స్పై కెమెరాను గుర్తించి అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు హాస్టల్ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. తరచుగా ఇలాంటి ఘటనలు ఏదో ఒక చోట వెలుగు చూస్తుండడంతో ఆడపిల్లలను బయటికి పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితిలో నెలకొన్నాయి. ఇలాంటి ఘటనలపై పోలీసులు సీరియస్గా దృష్టి సారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటేనే హాస్టల్లో ఉండే మహిళలకు వారి భద్రతపై భరోసా కలుగు